హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ 21. ఇక స్టోరీలోకి వెళ్తే, నన్ను ముట్టుకోవద్దు అని రిషికి దూరంగా జరుగుతుంది వేద. ముట్టుకుంటే ఏం చేస్తావు అంటాడు వేద బుగ్గ మీద వేలితో రాస్తూ. నువ్వు ఇలాంటి వాడివని తెలుసుంటే కాలేజీలో అసలు నీ మొహం కూడా చూసేదాన్ని కాదు అంటూ తనను వెనక్కి తోసేయాలని చూస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఇంకా పట్టు బిగిస్తాడు రిషి. వేద కోసం వచ్చి వాకిట్లో నిలబడి రిషికి వేదాకి తెలియకుండా ఇదంతా వీడియో తీస్తూ ఉంటుంది హిమ. నన్ను వదులు, నేను విక్కీని ప్రేమిస్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అంటూ రిషిని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వేద. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ వేద మొహం వైపు చూస్తూ నవ్వుతూ అంటాడు రిషి. నీకు దండం పెడతాను రిషి, నేను విక్కీని ప్రేమిస్తున్నాను, విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను వదిలే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ప్లీజ్ రిషి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది వేద. వేద మాటలకి ఏదో ఆలోచన వచ్చిన రిషి, సరే నువ్వు విక్కీనే పెళ్లి చేసుకో, కానీ దానికంటే ముందు నాకు ఈరోజు రాత్రికి కోఆపరేట్ చెయ్యి అని వెకిలిగా నవ్వుతాడు. భయంతో వేద రిషిని తోసేయాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. వేదాని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ గట్టిగా పట్టుకుంటాడు రిషి. రిషిని వదిలించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది ఏడుస్తూ. ఇంతలో తలుపు దగ్గర నుండి ఏదో చప్పుడు రావడంతో వెనక్కి తిరిగి చూసిన రిషికి తలుపు దగ్గర నుండి వీడియో తీస్తూ కనిపిస్తుంది హిమ. హిమ వీడియో తీస్తుందని అర్థం అవ్వగానే హిమ దగ్గరికి వెళ్తాడు ఫోన్ లాక్కోవడానికి. హిమ వెంటనే తన ఫోన్ తీసి తన జీన్స్ పాకెట్లో పెట్టుకుంటుంది. ఇంతలో రిషి వచ్చి హిమాని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు ఫోన్ తీసుకోవడానికి. హేమ రిషికి దొరకకుండా అక్కడక్కడే తిరుగుతూ రిషి నుండి తప్పించుకుంటూ ఉంటుంది. అలా కాసేపు అయ్యాక గేట్ చప్పుడు అవ్వడంతో రిషి గేట్ వైపు చూసేసరికి వేద వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు. వేద వాళ్ళ పేరెంట్స్ రావడం చూసేసరికి రిషికి చెమటలు పడతాయి. తన అమ్మా నాన్న రావడం చూసిన వేద గట్టిగా నాన్న అని పిలుస్తుంది. ఈ వీడియో సంగతి తర్వాత అని అనుకుంటూ హిమాని కోపంగా చూస్తూ వేద వాళ్ళ అమ్మా నాన్న పిలుస్తున్న పలక్కుండా వడివడిగా బయటికి వెళ్ళిపోతుంటాడు రిషి. తల్లిదండ్రులు లోపలికి రాగానే ఏడుస్తూ వెళ్ళి నాన్న అంటూ హక్ చేసుకుంటుంది వేద. కూతురు ఏడుస్తూ ఉండడం చూసి చాలా భయపడిపోతాడు సురేష్ గారు. వేద వాళ్ళమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు వేద, నువ్వేమైనా అన్నావా రిషి బాబుని, ఎందుకలా వెళ్ళిపోతున్నాడు, నువ్వేమన్నావు అని అడుగుతుంది వేద వాళ్ళమ్మ. వేద వెంటనే వాళ్ళ నాన్న దగ్గర నుండి దూరంగా జరిగి నేనేం చెయ్యలేదమ్మా, అంతా మీ మంచి సంబంధం మంచి అల్లుడు గారే చేశారు, మీరే చూడండి అని హిమ వైపు చూపిస్తుంది వేద. వేద తన వైపు చూపిగానే హిమ తన ఫోన్ ఆన్ చేసి అప్పటి వరకు తను తీసిన వీడియో అంతా వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తుంది. ఆ వీడియోలో రిషి చేసిందంతా చూసిన సురేష్ గారు అలానే నిలబడిపోతారు. వేద వాళ్ళమ్మ తను ఎంత పొరపాటు చేసిందో ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. సురేష్ గారు ఆ వీడియోలో రిషి చేసిన దానికంటే వేద మంచి అని ఎత్తి పొడిచిన దానికి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వేద వాళ్ళమ్మ ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశాడు అని అడుగుతుంది. విక్కీ అన్నిటిలోనూ ముందుండడం వలన విక్కీ అంటే రిషికి పడకపోవడం, నేను కాలేజ్కి వెళ్ళి రిషికి ఫ్రెండ్ అవ్వడం, రిషి ఎన్నోసార్లు విక్కీని గెలవాలనుకుంటాడు. ఏదో ఒక కారణం వల్ల ప్రతిసారి విక్కీనే ముందుంటాడు. ఈసారి ఎలా అయినా సరే విక్కీని గెలవాలని, విక్కీ మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇలా అంతా మొత్తం జరిగిందంతా వేద చెప్తుంది వాళ్ళ పేరెంట్స్కి. ఎవరినో గెలవాలని, దానికోసం తన కూతుర్ని మంచితనం అనే నటనతో పెళ్లి చేసుకోవాలనుకోవడం వేద నాన్నకి చాలా కోపం తెప్పించడమే కాకుండా ముందు వెనక చూడకుండా కనీసం కూతురి అభిప్రాయం కూడా అడగకుండా పెళ్లికి ఒప్పుకున్నాను. తర్వాత కూతురు చెప్తున్నా కూడా వినకుండా ఇంతవరకు తీసుకొచ్చిన దానికి తను తెలిసి కూతురు మనసు బాధ పెట్టానని సురేష్ గారు లోపలే కుమిలిపోతూ ఉంటారు. సురేష్ గారు వెంటనే వేద చేతుల్ని పట్టుకుని నన్ను క్షమించు తల్లి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. వేద వాళ్ళమ్మ సురేష్ గారి భుజం మీద చేయి వేస్తుంది ఓదార్చాలని. వేద వెంటనే లేదు నాన్న, మీరు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు అని వాళ్ళ నాన్న ముందు మోకాళ్ళపైన కూర్చుంటుంది. వేద వాళ్ళమ్మ హిమ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ హిమ, నీ రుణం తీర్చుకోలేము. హిమ, నువ్వు నా కూతురి జీవితం బుగ్గిపాలు అవ్వకుండా కాపాడావు, నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని హిమ చేతుల్ని పట్టుకుంటుంది. లేదాంటీ, వేద నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం చేయలేనా అంటుంది హిమ. అదంతా నీ మంచితనం అంటూ వీళ్ళ వైపు చూస్తుంది. తండ్రి కూతురు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. వేద ఏడవకండి ప్లీజ్, ఇప్పటికైనా మనకు నిజం తెలిసింది, ఇంకా బాధపడకండి, అంతా ఆ దేవుడే ఉన్నాడు అని అక్కడున్న వాతావరణం అంతా కూల్ చేయడానికి హిమ కాఫీ తాగుతావా అని అడుగుతుంది. లేదాంటీ, అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి, వేద మళ్ళీ కలుస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి
అక్కడి నుండి వెళ్ళిపోతుంది హిమ. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా మంచి అనే ముసుగు వేసుకొని మనల్ని మోసం చేస్తాడు. వాడికి ఇప్పుడే కాల్ చేసి మాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్తాను అంటూ సురేష్ గారు తన ఫోన్ బయటకు తీసి రిషి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు. ఆయన కాల్ లిఫ్ట్ చేశాక నమస్తే అండి అంటాడు. నమస్తే బావగారు, ఏంటి ఏదైనా విషయమా ఇలా కాల్ చేశారు అని రిషి వాళ్ళ నాన్న అంటే, అవును, మీతో ఒక విషయం మాట్లాడాలి, పెళ్లి గురించి. అవునా, చెప్పండి బావగారు. మాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, ఈ పెళ్ళి క్యాన్సిల్ అంటాడు సురేష్. వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? సడన్గా పెళ్లి క్యాన్సిల్ ఏంటి, అసలు ఏమైంది అని అడుగుతాడు రిషి వాళ్ళ నాన్నగారు. ఈ పెళ్లి క్యాన్సిల్ అంటున్నారంటే వీళ్ళకి ఏమన్నా నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, అంత పెద్ద పదవిలో ఉన్నారు, ఇలా ఒక ఆడపిల్ల తండ్రినైన నన్ను ఎలా మోసం చేయాలనిపించింది మీకు? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అని రిషి వాళ్ళ నాన్నంటే, మీరు కుట్రతోనే ఇలా పెళ్లి చేయాలని మా ఇంటికి వచ్చారు, నేను అప్పుడే ఊహించుండాల్సింది, తప్పు చేశా, మీరు ఇంక మా అమ్మాయి జోలికి రాకండి అని చెప్తాడు సురేష్. హో, వీళ్ళకి నిజం తెలిసిపోయిందైతే అని మనసులో అనుకుంటూ, ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే మీ ముగ్గురు రేపు ఉదయం కల్లా గుర్తు తెలియని శవాల్లాగా మారి ఊరి బయట దొరుకుతారు అని కాల్ కట్ చేస్తారు రిషి వాళ్ళ నాన్న. కాల్ కట్ అవ్వగానే సురేష్ గారు ఆలోచనలో పడతాడు. ఇప్పుడు ఈ ఆపద నుండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి అని భయపడిపోతాడు. అలా మా నాన్న చాలా భయపడ్డాడు. అంతే, వెంటనే మా నాన్న కొన్ని బట్టలు, ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు అన్నీ తీసుకుని మా ఇద్దరిని తీసుకుని ఎవరికీ తెలియని మా నాన్నగారి తాతగారి ఊరికి తీసుకెళ్ళిపోయాడు అని వేద చెప్తుంది. కుర్చీలో కూర్చున్న వేద తన తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని జరిగిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా కంట్లో కన్నీళ్లు ధారాగా వస్తూనే ఉంటాయి. మీటింగ్ అయిపోయాక ఏదో ఒక ఫైల్ కోసం ఆఫీస్కి వచ్చిన విక్కీకి తన క్యాబిన్లో ఇంకా లైట్స్ వెలగడం చూసి ఆశ్చర్యపోయి, ఆఫీస్ టైమింగ్ అయిపోయి నైట్ అవుతున్నా కూడా ఇంకా తన క్యాబిన్లో లైట్స్ వెలుగుతున్నాయేంటి అని అనుకుంటూ క్యాబిన్లోకి వస్తాడు. తన క్యాబిన్లోకి వచ్చిన విక్కీకి కుర్చీలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న వేదాన్ని చూడగానే విక్కీకి కోపం పీక్స్లోకి వెళ్తుంది. వెంటనే హే అని గట్టిగా అరుస్తాడు. విక్కీ అరుపుకి ఉలిక్కిపడి లేచిన వేద తల తిప్పగానే విక్కీ తన వైపే కోపంగా చూడడం చూసి భయపడి లేచి నిలబడి విక్కీ వైపు చూడకుండా తలదించుకుని వణుకుతూ ఉంటుంది. ఆఫీస్ అయిపోయి చాలాసేపు అవుతుంది, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని వేద వైపు సీరియస్గా చూస్తూ అడుగుతాడు విక్కీ. అది విక్కీ గారు అని చిన్నగా అంటుంది భయంతో మాటలు బయటకు రాకపోవడంతో. ఏంటి మాట్లాడవు? అడిగేది గోడని కాదు నిన్నే, సమాధానం చెప్పు అని వేద వైపు కోపంగా చూస్తుంటాడు విక్కీ. మళ్ళీ ఉలిక్కిపడి తల పైకెత్తి ఫైల్స్ కొన్ని పెండింగ్లో ఉన్నవి చూస్తూ ఉండగా తలనొప్పి రావడంతో కాసేపు అయ్యాక చేద్దామని కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు సార్, సారీ అని చెప్తుంది వేద. కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా వేద ఉలిక్కి పడుతూ ఉండడం విక్కీ గమనిస్తూనే ఉంటాడు. ఆఫీస్ టైమింగ్ ప్రకారం వర్క్ చేస్తే చాలు, ఇంకా వెళ్ళు అని చెప్పి వేద వెళ్ళాక వెళ్దామని అక్కడే నిలబడతాడు విక్కీ. విక్కీ వెళ్లకుండా తన వైపే సీరియస్గా చూడడంతో వేద భయపడి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద వెనుకనే వెళ్ళి కార్ తీసి వేద కూర్చోవడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. క్యాబ్ బుక్ చేసుకోవాలని చూస్తున్న వేద విక్కీ కార్ డోర్ ఓపెన్ చేయడంతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కార్లో కూర్చుంటుంది. విక్కీ ఏమీ మాట్లాడకుండా కార్ వేద ఇంటి వైపుకు పోనిస్తాడు. విక్కీ మాట్లాడతాడేమో అని చూసిన వేదాకి నిరాశ ఎదురయ్యి తనే మాట్లాడుతుంది. నేనంటే మీ ముగ్గురికి ఎందుకంత కోపం విక్కీ? ఆ రోజు పెళ్లి క్యాన్సిల్ అయ్యే వరకు హిమ, శౌర్య అన్నయ్య నాతో బాగానే మాట్లాడుతున్నారు కదా, ఆ తర్వాత ఏమైంది? ఎందుకు మీ ముగ్గురు నన్ను ఒంటరిదాన్ని చేశారు అని ఏడుస్తూ మాట్లాడుతుంది వేద. శౌర్య హిమ మాట్లాడట్లేదంటుందేంటి? అంటే శౌర్యకి హిమకి ఏమైందో వేదాకి తెలియదా అని షాక్ అవుతాడు విక్కీ. వేద ఏడుస్తూ సీట్కి ఆనుకొని అలానే నిద్రపోతుంది. ఏంటి సౌండ్ రావట్లేదు అని తల తిప్పిన విక్కీకి సీట్కి ఆనుకొని నిద్రపోతున్న వేద కనిపిస్తుంది. శౌర్యకి హిమాకి అలా జరిగినా కూడా వేద ఒక్కసారి కూడా వాళ్ళకి ఫోన్ చేయకపోవడంతో వేద మీద కోపంగా ఉన్న విక్కీ వేదాకి అసలు శౌర్య హిమ గురించి తెలియదన్నమాట అని విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. నిద్రపోతున్న వేద వైపు చూస్తూ, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడున్నారు మీరు? నేను మీకోసం చాలా వెతికాను. శౌర్య హిమకి ఎందుకిలా అయ్యిందో నీకేమైనా తెలిసేమో అనుకుంటే శౌర్య హిమ గురించి తెలీదు అంటున్నావు. ఇలా విక్కీ అనుకుంటూ ఉండగానే వేద వాళ్ళ ఇల్లొచ్చేస్తుంది. ఇల్లొచ్చిందని వేదాని నిద్ర లేపబోతుంటే ఇంటి ముందు కార్ చప్పుడు రావడంతో వేద వాళ్ళ నాన్న సురేష్ గారు డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తాడు. సురేష్ గారిని చూడడంతో వేదాన్ని లేపకుండా తను తెలుసుకోవాలనుకుంటున్నవన్నీ సురేష్ గారిని అడగాలని కార్ దిగి సురేష్ గారి దగ్గరికి వెళ్తాడు విక్కీ. సురేష్ గారిని చూడడంతో షాక్ అవుతాడు. ఎందుకంటే బాగా చిక్కిపోయి మొహంలో నవ్వు లేకుండా ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్టు కనిపిస్తాడు.
విక్కీని చూసిన సురేష్ గారు సంతోషంగా, విక్కీ బాబు ఎలా ఉన్నావు, ఇన్ని రోజులకి కనిపించావు అని అంటాడు. నేనా అంకుల్, ఇదిగో మీ అమ్మాయి దయ వల్ల ఇలా ఉన్నాను. వేద అలా రిషిని పెళ్లి చేసుకోలేదు. అలా మాకు కాంటాక్ట్లో కూడా లేరు. ఎక్కడున్నారో అసలు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇంటికి వచ్చి చూస్తే వస్తువులు, సామాన్లు, మీ ఫోన్లు అన్నీ అలానే కింద పడిపోయి ఉన్నాయి. రాత్రికి రాత్రే ఏమైపోయారో తెలియదు. మీకేమన్నా అయ్యిందేమో అని ఎంత భయపడ్డాను. నేను నాకు తెలిసిన వాళ్ళతో, పోలీసులతో, అందరితో వెతికించాను. ఎక్కడా మీరు దొరకలేదు. కనీసం మీకేమైనా అయింది అనుకున్నా కూడా గుర్తులు కూడా దొరకలేదు. ఆ రోజు వేద మాటలకి కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయా. ఆ మరుసటి రోజే మీరు లేరు. ఏమైపోయారో ఎవరికీ తెలియదు. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వేద ఇవ్వకుండా ఉన్నందుకు వేద మీద ఇంకా కోపం పెరిగిపోయింది. అసలు ఏం జరిగిందో మీరైనా చెప్తారా అంకుల్ అని చెప్పడం ఆపుతాడు విక్కీ. చెప్తాను బాబు, అలా నడుస్తూ మాట్లాడుకుందామా అంటాడు సురేష్ గారు. హా అంకుల్, వేద కారులో పడుకుంది. ఇంట్లో పడుకోబెట్టి వెళ్దాం. వద్దు బాబు, పడుకోనివ్వు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకుంది. ఆ రోజు నుండి సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. ఇలా అయినా పడుకోనివ్వు అని చెప్తాడు. ఆ మాటకి తల తిప్పి కారులో పడుకున్న వేద వైపు చూస్తాడు విక్కీ. ఆ రోజు నువ్వు వేదాతో మాట్లాడి కోపంగా బయటికి వెళ్ళాక మేము ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాము. ఇంట్లో వేద ఒక్కటే ఉంది. మేము వచ్చేసరికి వేద మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది. హిమ, రిషి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. మేము లోపలికి రాగానే రిషి పిలుస్తున్న పలకకుండా వెళ్ళిపోయాడు. రిషి వెళ్ళిపోయాక వేద ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది అని అడిగితే వేద ఒక్కటే ఉందని తెలుసుకున్న రిషి ఇంటికి వెళ్ళాడు. రిషి నీ మీద కోపంతోనే వేదాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అని చెప్తాడు. వేద విక్కీని ప్రేమిస్తున్నాను, విక్కీనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తే, సరే విక్కీనే పెళ్లి చేసుకో, కానీ నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి అని వేదాని బలవంతం చేయాలని చూశాడు అని ఏడుస్తూ చెప్తాడు వాళ్ళ నాన్న. ఇదంతా వింటున్న విక్కీకి కళ్ళు ఎర్రగా నిప్పు కనికల్లాగా ఈ పిడికిలు బిగించుకుంటుంది. ఇదంతా దానికి చెప్పనందుకు వేద మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. సురేష్ గారు మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. అలా రిషి వేదాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి హిమ వచ్చింది. లోపల జరిగేదంతా రిషికి తెలియకుండా రిషి వేదాన్ని బలవంతం చేయబోయే వీడియో తీసింది. హిమ వీడియో తీస్తుందని తెలుసుకున్న రిషి ఆ వీడియో డిలీట్ చేయాలని హిమ వెంటపడ్డాడు. రిషి ఇద్దరూ కూడా ఆ ఇంట్లోనే తిరుగుతూ తప్పించుకుంటూ ఉండగా మేము అక్కడికి వచ్చాము. మేము రాగానే హిమ వైపు కోపంగా చూస్తూ మేము పిలుస్తున్నా కూడా పలక్కుండా బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత వేద జరిగిందంతా చెప్పింది. హిమ మాకు ఆ వీడియో చూపించింది. అప్పుడు తెలిసింది మేము ఎంత పెద్ద పొరపాటు చేశాము. చేతులారా నా బిడ్డ జీవితాన్ని నేనే నాశనం చేసేవాడిని అని బాధపడి మళ్ళీ విక్కీ వైపు చూస్తూ, ఆ తర్వాత నేను రిషి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామని చెప్పాను. రిషి వాళ్ళ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేస్తే మార్నింగ్ లోపు అందరూ చచ్చిపోతారని చెప్పి బెదిరించాడు. ఎక్కడ వేదాకి ఏమవుతుందో అని భయపడి రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయాము. ఫోన్లుంటే ఎక్కడ ట్రాక్ చేస్తారో అని ఫోన్స్ అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాము. ఆ తర్వాత వేద పూర్తిగా మారిపోయింది. సరిగ్గా తినదు, సరిగ్గా నిద్రపోదు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటుంది. ఒకవేళ నిద్రపోయినా నిద్రలో కలవరింతలు. ఇలాగే ఉంటే ప్రమాదమని మళ్ళీ ఊరికొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వేదాలో మార్పు కనిపించింది. జాబ్లో జాయిన్ అయిన రోజు నుంచి రిషి గురించి కలవరింతలు లేవు. విక్కీ నన్ను క్షమించు, నాకేమీ తెలియదు అనే కొత్త కలవరింత వచ్చింది అని చెప్పడం ఆపి విక్కీ వైపు చూస్తాడు సురేష్ గారు. విక్కీ గురించి కలవరింతలు చెప్పగానే విక్కీ మొహంలో ఒక వెలుగొచ్చి మాయమైపోతుంది. మరి ఆ తర్వాత రిషి వాళ్ళ నాన్న కానీ రిషి కానీ మీ దగ్గరికి రాలేదా అని విక్కీ అడిగితే, లేదు బాబు, ఆ తర్వాత ఎవరూ మా దగ్గరికి రాలేదు. వేద మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా అంటే మళ్ళీ మా వల్ల మీకేమైనా ప్రమాదం వస్తుందేమో అని బలవంతంగా ఎవరికి కాల్ చేయొద్దు అని చెప్పాను. ఇందులో వేద తప్పేమీ లేదు బాబు. వేద అభిప్రాయం అడగకుండానే వేద పెళ్ళి రిషితో ఖాయం చేశాము. ఆ తర్వాత వేద చెప్తూనే ఉంది వద్దు వద్దు అని. మేమీ పరువు, ఇచ్చిన మాట పోతుంది అని వేద మాటలేమీ వినలేదు. నిద్రలో కూడా వేద కలవరిస్తూనే ఉంటుంది, నన్ను క్షమించు విక్కీ, నన్ను క్షమించు విక్కీ అని. మా అమ్మాయి బదులు నేను క్షమాపణ చెప్తున్నా బాబు అని విక్కీకి చేతులెత్తి నమస్కారం చేస్తాడు సురేష్ గారు. లేదంకుల్, ఇన్ని రోజులు వేద నుండి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఫోన్, మెసేజ్ ఏమీ లేనందుకు కోపం వచ్చింది. ఇంకేమీ లేదు. మీకు ఇష్టమైతే నేను వేదాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. చాలా సంతోషం బాబు, ఈ విషయం వేదాకి వెంటనే చెప్పాలి. ఎంత సంతోషపడుతుందో పిచ్చి తల్లి. అప్పటి నుంచి దాని మొహంలో నవ్వే లేదు. ఈ ఊరికి వచ్చాక మిమ్మల్ని ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి అది నవ్వుతుంది, కొంచెం అన్నమైనా తింటుంది, పడుకుంటుంది. విక్కీ మొహంలో మళ్ళీ ఒక వెలుగొస్తుంది, కానీ అది ఈసారి మాయమవ్వదు. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. పెళ్లి గురించి మా ఇంట్లో చెప్తాను. మనం ఇలా మాట్లాడుకుంది వేదాకి చెప్పకండి, ఈ పెళ్లి గురించి కూడా చెప్పకండి, నేనే వేదాకి చెప్తాను. సరే బాబు అని ఇద్దరు ఇంటివైపు నడుస్తారు. కార్ దగ్గరికి వచ్చి విక్కీ కార్ డోర్ ఓపెన్ చేసి వేదాన్ని తట్టి లేపుతూ, మేడం గారు,
మీరు ఇంట్లోకి వెళ్తే నేను మా ఇంటికి వెళ్తాను అని నవ్వుతూ చెప్తాడు. అంత కోపంగా ఉన్న వ్యక్తి ఇంతగా నవ్వుతూ మాట్లాడుతుంటే షాక్ అవుతూ కారు దిగుతూ ఉంటుంది వేద. విక్కీ, నేనేం తప్పు చేయలేదు విక్కీ, నాకేమీ తెలీదు, నా మీద ఏదైనా కోపం ఉంటే ప్లీజ్ నన్ను క్షమించు విక్కీ అని కళ్ళ నిండా కన్నీళ్లతో విక్కీ వైపు చూస్తుంది. వెంటనే సీరియస్ ఫేస్ పెట్టి ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా కారులోకి వెళ్ళి కూర్చొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. వేద బాధగా మొహం పెట్టి ఇంట్లోకి వెళ్తుంది. సురేష్ గారు వాకిట్లో నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటాడు వేదాని. వెళ్తున్న వేద వెనక్కి తిరిగి తండ్రిని చూసి, డాడీ, విక్కీ మీతో ఏమైనా మాట్లాడా, మీకేమైనా చెప్పాడా అని అడిగితే కూతురు అడిగిన వాటికి కష్టంగా నవ్వాపుకుంటూ, లేదమ్మా, నాతో ఏమీ చెప్పలేదు, నాతో ఏం మాట్లాడలేదు, విక్కీ కార్ డోర్ తీస్తున్నప్పుడు నేను బయటకు వచ్చాను అంటూ నవ్వాపుకుంటూ చెప్తాడు. వేద మాత్రం బాధగా లోపలికి వెళ్తుంది. వేద వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తున్న వేదాని ఫ్రెష్ అయ్యి భోజనానికి రా అని పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద పడిపోతుంది వేద. మీరేంటండి అమ్మాయి అలా బాధపడుతూ ఉంటే ఇలా నవ్వుతూ ఉన్నారు అని అర్థం కాక అడుగుతుంది. ఆగు, నీకు తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా అన్నానికి, నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను అని చెప్తాడు. సరే అండి అని చెప్పి వేద రూమ్కి వెళ్ళి డోర్ కొడుతుంది. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినండి అని ఏడుస్తూ పడుకుంటుంది. నువ్వు తింటేనే మేము కూడా తింటాం, ఇంక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది. హబ్బా అమ్మా అనుకుంటూ బెడ్ మీద నుండి లేచి ఫ్రెష్ అయ్యి భోజనానికి వస్తుంది. వేద మొహం చూసిన సురేష్ గారు తనే వేదాకి తినిపిస్తాడు. మీరు తినండి డాడీ అని చెప్పినా కూడా, మేము తింటాంలే, నువ్వు తిను ఫస్ట్ అని చెప్పి వేదాకి అన్నం తినిపించి పంపించేస్తాడు తన రూమ్లోకి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అని అడుగుతుంది వేద వాళ్ళమ్మ. సురేష్ గారు జరిగిందంతా తన భార్యకి చెప్తాడు. తన మొహంలో నవ్వు వెలిగిపోతుంది. నా తల్లి మొహంలో కూడా త్వరలో నవ్వు చూస్తాము మనం అని భోజనం తినడం అవ్వడంతో పైకి లేస్తాడు. వేద వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వేద విక్కీ గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది. రిమైనింగ్ స్టోరీ రేపు కంటిన్యూ చేద్దాము. నాకు అస్సలు హెల్త్ బాగోలేదు, ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉన్నాయి. వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. కంటిన్యూస్గా దగ్గొస్తుంది. అసలు చాలా టేక్స్ తీసుకుంటున్నాను. మీరు నమ్ముతారా, ఈ వీడియో చేయడానికి నాకు 6 hours పట్టింది. చాలా టేక్స్ తీసుకున్నాను. ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.